శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో శివరాత్రి ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణం ఎలా ఉండాలి, ఉపవాసం లేని వాళ్ళు ఎలా నియమాలు పాటించుకోవాలి, అసలు ఆడవాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి, పెళ్ళైన వాళ్ళు ప్రత్యక్ష దైవానికి ఎలా పూజ చేసుకోవాలో కూడా అందరికీ నేను ఒక చిన్న మెసేజ్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఒక్క లైక్ ఇవ్వండి, మీ లైక్తో ముందుకు వెళ్తుంది. తెలుసుకోలేని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ప్రతి ఒక్క స్త్రీ కూడా పెళ్ళైన వాళ్ళు తెలుసుకోవాలండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. శివరాత్రి పూజ ఉపవాసము నియమాలు ఉంటే సరిపోదండి. పెళ్ళైన ఆడవాళ్ళకి మనం చేసే పూజ ఎలా చేయాలి, ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు పాటించవలసిన నియమాలేంటి ఈ వీడియోలో చూద్దామండి. నేను ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాను. మా పెళ్ళయి ఇప్పుడు 15వ సంవత్సరం ముందుకి వస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం నేను చేసుకుంటానండి. వీడియో పెట్టలేదు ఇప్పటివరకు కూడా, కానీ ఈ వీడియోలో చెప్తున్నాను మీ అందరికీ. పెళ్ళైన వాళ్ళేనండి మనకొక వరం అనుకోండి. ఇలా పెళ్ళైన వాళ్ళు ఎందుకు చేసుకుంటారో కూడా ఆ పార్వతీదేవియే సాక్ష్యం అండి. ఆమె ఎలా అయితే శివుని పూజించిందో మనం కూడా మన శివుడిని పూజించుకోవాలి. ఎలా పూజ చేసుకుంటానో మీ అందరికీ వీడియోలో తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా శివలింగం ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఏదో చిన్నగా ట్రై చేశాను. ఎర్రమట్టి ఉంటే పూజకి ఇలా సిద్ధం చేసుకోవాలండి. మనకి అనుకూలంగా ఏవైతే ఉన్నాయో అవైతే సిద్ధం చేసుకోవాలి. పువ్వులు, పండ్లు, పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే గంధము నీటితో కూడా మనం అభిషేకించాలండి. విభూది అండి ఇక్కడ ఉన్నదైతే నేను భస్మం వేశాను. భస్మం పొడి దొరుకుతుందండి. భస్మం కూడా నీళ్ళల్లో కలిపి స్వామికి అభిషేకం చేసుకుంటే ఎంతో మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇక దీపారాధన నేను అఖండ దీపం పెట్టుకుంటానండి. చాలామంది నవధ్యానాలు పెట్టుకుంటారు, కానీ నేను బియ్యం పోసుకుంటున్నానండి. కింద బియ్యం పోసుకొని అవి మనము నైవేద్యంగా ప్రసాదంగా వండుకోవచ్చు, లేకపోతే బ్రాహ్మణునికి సమర్పించాలి. చాలామంది ఇలా పీట వేసుకొని పెట్టుకుంటారు కదా, అది కూడా ప్లేస్ ఉంటేనే పెట్టుకోండి. ప్రత్యేకంగా ఏం అవసరం లేదండి. నేను శివలింగాన్ని చేశాను కదా, మట్టితో శివలింగం చేస్తే, మట్టి శివలింగాన్ని పూజిస్తే చాలా మనకి ఎన్నో వరాలైతే కురిపిస్తాడంట ఆ పరమేశ్వరుడు. అందుకే ఈసారి మట్టితో చేశానండి. ఇది పూజలో కూడా పెట్టుకుంటున్నాను. ఎలా వచ్చిందో చెప్పండి. వీలైతే మీరు కూడా చేసుకోండి అండి. మనం పూజని ఇలా సపరేట్గా పెట్టుకోవచ్చు పీట వేసుకొని, లేకపోతే పూజా మందిరంలోనే కూడా పెట్టుకోవచ్చండి. ముందుగా వినాయకుడికి మాత్రం పూజ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దండి. ఈసారి శివరాత్రి ఎప్పుడు వచ్చిందో చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు అందరు కూడా. మన సంవత్సరం ప్రకారం మహాశివరాత్రి మాఘమాసము బహుళ చతుర్దశి రోజు జరుపుకుంటారండి. పంచాంగ ప్రకారం ఈ ఏడాది చతుర్దశి తిథి 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 11:08 ప్రారంభమవుతుందండి. ఈ తిథి మరుసటి రోజు ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:54 ముగిస్తుంది. శివరాత్రి రోజున ఉపవాసము, జాగరణకు ప్రాధాన్యత ఉంది. దేవదేవుడికి నిష్ఠతో పూజలు చేస్తారు చాలామంది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, గర్భవతులు, ఇలా ఏమైనా సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకున్నా ఏం కాదు. శాస్త్రం కూడా అదే చెప్తుంది. శివరాత్రికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. పరమేశ్వరుని కరుణ కోసం భక్తులు మనం ఏది కోరుకుంటే అది తప్పకుండా తీర్చే బోలాశంకరుడు మనస్ఫూర్తిగా మొక్కుకుంటే చాలండి. ఒక్కసారి పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గర శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఇంకేమీ చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాముల్లో శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నీటితో, ఆ తర్వాత తేనె అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. శివ పూజ, ఉపవాసము, జాగరణము, ఇందులో ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఉపవాసం చేసి శివనామస్మరణ చేయడం చాలా ముఖ్యమైనది. ఉపవాసంతో శరీర శుద్ధి, జాగరణం చేస్తూ ధ్యానము చేయడం కారణంగా మనోశుద్ధి కలుగుతుంది. ఉపవాసం అంటే మనస్సును శివుడికి దగ్గరగా ఉండమని అంటారు.
ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసము, మరుసటి రోజు మాంసాహారము, గుడ్డు లాంటివి తినకూడదు. మద్యపానం చేయవద్దు. ఉపవాసం చేస్తాం, ఆకలి అవుతుంది కదా అనుకుని లేటుగా లేవద్దు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తలస్నానం చేసి శివుడికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నానని సంకల్పం చేసుకోవాలి. భగవంతునికి మనస్సును, ఇంద్రియాలను దగ్గర జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసిన ఉపవాసం శరీరంలో ఉన్న విషాదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాలని పెంచుతుందంట. శివరాత్రి రోజు ఉపవాసము చేసేవాళ్ళు నీరు కూడా తాగకుండా ఉపవాసం అయితే ఉంటారండి. ఇది ఒక రకమైన ఉపవాసము. అంటే శివుడిపై నీళ్లు పోసేదాకా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. ఇది ఒక రకమైన ఉపవాసం. ఇలా చెయ్యడం కూడా చాలా నియమ నిష్టలతో ఉండాలి. అలాగే శివరాత్రి రోజున ప్రకృతిలో శివశక్తిని శరీరం గ్రహించాలంటే వెన్నుని నిఠారుగా పెట్టి కూర్చోవాలంట. ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివుడిపై నీళ్లు పోసేదాకా చాలామంది నీళ్లు తాగరండి. ఇదో రకమైన ఉపవాసము. లేకపోతే అల్పాహారం తిని కూడా ఉపవాసం ఉంటారు. కానీ దాంట్లో ఉప్పు మాత్రము నోటికి తగిలించకుండా అలా కూడా ఉపవాసం ఉంటారండి. కొంతమంది పాలు, పండ్లు తీసుకొని కూడా ఉపవాసం ఉంటారు. ఇలా 3 రకమైన ఉపవాసాలు అయితే ఉండొచ్చు మన వీలును బట్టి. ఇక శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తూ జాగరణ చేయకూడదు. అది జాగరణ అవ్వదు, టైం పాస్ మాత్రమే అవుతుంది. మనస్సును ఆ దేవుడికి మీద పెట్టి ప్రశాంతంగా ఉండాలి. శివరాత్రి మరుసటి రోజు ఉదయం శివాలయానికి సందర్శించి ప్రసాదాన్ని తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాసం వ్రతం ముగించాలి. మరుసటి రోజు ఉదయం గుడికెళ్తాం కదండి. ఆ రోజు బ్రాహ్మణుడికి ఏదైనా దానం ఇవ్వాలండి. అంటే బియ్యము, కూరగాయలు తప్పకుండా ఒంటిపూట భోజనం చేసుకునేటట్టు దానం ఇస్తే మనకి కూడా ఆ ఉపవాసము చేసిన ఫలితము దక్కుతుంది. మనం చేసిన కొద్ది గొప్ప పుణ్యం అయితే తప్పకుండా దక్కుతుందండి. ఇలా లేని వాళ్ళకి ఏదైనా దానం కూడా ఇవ్వాలి. అన్నదానం చేసినా చాలా మంచిదండి. ఎంతో కొంత అన్నదానం అయితే చెయ్యండి. లేకపోతే వస్త్రదానమైన, అన్నదానమైన ఏది సౌకర్యంగా ఉంటే అది దానమైతే చేయండి. మూగజీవులకి సమర్పించడం కూడా మంచిది. ఆవులకి ఆహారం పెట్టడం కూడా చాలా మంచిదండి. ఆ రోజైతే ఎంతో పుణ్యం లభిస్తుంది. శివరాత్రి మరుసటి రోజు శివుడు, పార్వతి, స్త్రీ పురుషులు వేరు వేరు కాదండి, ఒక్కటే అండి. స్త్రీ శక్తి, పురుష శక్తి కూడా సమాన భావంగానే ఉంటుంది. కాబట్టి శివ పార్వతులు అర్ధనారీశ్వరులు అయ్యారు. ఎలాగైతే శివ పార్వతులు అర్ధనారీశ్వరులు అయ్యారో శివుడిని ఒక్కరిని పూజ చేస్తే పార్వతీదేవి సంతోషించదంట. అమ్మను కూడా పూజ చేస్తే ఎంతో సంతోషపడతాడంట పరమేశ్వరుడు. అలాగే మనము మన భర్తకు కూడా ప్రత్యక్ష దైవంగా భావించి ఆ పార్వతీదేవియే ప్రత్యక్ష దైవంగా శివుని భావించి పూజ చేసుకుందండి. పాద పూజ చేసుకొని శివునిలో ప్రసన్నం చేసుకొని ఐక్యమైపోయింది. అలాగే మనం కూడా మనం ధర్మం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం అయితే భర్తకి పాదపూజ తప్పకుండా చేయాలండి. శివరాత్రి రోజు ఎన్ని పూజలు చేసినా ఇలా పాదపూజ చేసి చూడండి. తప్పకుండా అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందండి. 10 ఏళ్ళు అవుతుందండి ఇలా పూజ చేయబట్టి. నేను ఇప్పుడు కూడా వీడియో పెట్టలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం పెడుతున్నాను. అందరూ కూడా నవ్వుకోకుండా ఇలా ప్రత్యక్ష దైవమైన మన భర్తకి పూజ చేసుకుంటే ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. ఎన్ని పూజలు చేసినా స్త్రీకి మాత్రము ప్రత్యక్ష దైవమైన భర్తకి పూజ చేస్తే సకల కోరికలన్నీ నెరవేరుతాయి అంట. ఇలా భాగవతంలో ఉంది, దేవీ భాగవతంలో కూడా ఉందండి. ఇలా చేసి చూడండి ఒక్కసారి. ఇద్దరు సమానమేనండి, భార్య భర్తలు ఇద్దరు సమానమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదండి. అలాగని భార్యను తక్కువ చేసి చూడకండి. మగవాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇలా పాద పూజ చేసి చూడండి. మీకు అనుకున్న కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందండి. ఈ పుష్పం ఎక్కడ పెట్టుకోవాలంటే మన తలపైన పెట్టుకోవచ్చు, తలలో పెట్టుకోవచ్చు అండి. కానీ దేవుని దగ్గర పెట్టద్దు. నీళ్లు మాత్రం తల మీద చల్లుకోండి. ఇలా ఒక్కసారి పూజ చేయండి ప్రత్యక్ష దైవమైన భర్తకి. ఇంట్లో ఇలా పూజ చేసుకోండి. శివరాత్రికి ఈసారి అందరూ కూడా ఇలా పూజ చేసుకోవాలి. ఆ సకల కోరికలన్నీ నెరవేర్చుకోవాలని నేను ఈ వీడియో పెడుతున్నానండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటానండి.